హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. హలో, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, రీసెంట్గా ఒక న్యూస్ చూశాను. ఆలిమనీ 500 కోట్లట. అది నిజమేనా? మీరేమనుకుంటున్నారు? నిజం అనుకుంటున్నారా? అది సాధ్యం కాదనిపిస్తుంది మేడం. మరి 500 కోట్లు ఆలిమనీ అంటే ఇచ్చారు 500 కోట్ల ఆలిమనీ సుప్రీం కోర్టు సాక్షిగా ఇచ్చారు. 500 crores రీసెంట్గా జరిగింది. అంటే ఆల్రెడీ 2020లోనే 500 కోట్ల ఆలిమనీ ఆయన ఫస్ట్ వైఫ్కి ఇచ్చేసాడు. సెకండ్ వైఫ్ కూడా అదే 500 కోట్ల ఆలిమనీ నాకు ఇవ్వండి అన్నప్పుడు సుప్రీంకోర్టు ఏకీభవించకుండా ఆవిడకి ఓన్లీ ఒక 12 కోట్లు అవార్డ్ చేయడం జరిగింది. ఓకే, ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఏంటి అని అంటే, ఆయన ఒక US బేస్డ్ కన్సల్టెంట్. ఆయనకి ఆయన ఫస్ట్ వైఫ్కి డివోర్స్ అయింది. దాంట్లో భాగంగా ఆవిడకి 500 crores ఆలిమనీ అనేది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేశారు. దాని తర్వాత ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆ వైఫ్తో ఉండలేక వెంటనే విత్-ఇన్ 1 or 2 years ఆఫ్ మ్యారేజ్ ఆయన సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను ఈ పెళ్ళిని డిజాల్వ్ చేయండి, నాకు డివోర్స్ కావాలి, నేను ఉండలేకపోతున్నాను. అప్పుడు వైఫ్ని ఆవిడ రీజన్స్ అడిగినప్పుడు, లేదండి నేను బాగానే ఉంటున్నాను అని చెప్పింది. లేదండి నేను ఉండలేను, నాకు డివోర్స్ కావాలి అని ఆయన అడగడం జరిగింది. అప్పుడు అయితే సరే నేను డివోర్స్ ఇస్తాను, మరి నాకు పర్మనెంట్ ఆలిమనీ కింద ఆయన ఫస్ట్ వైఫ్కి ఇచ్చినట్టు నాకు కూడా 500 కోట్లు ఇస్తే నేను ఇస్తాను అని. సో ఇక్కడ గమనిస్తే ఆవిడ ప్రైమా ఫేసి అర్థమైపోతుంది, పెళ్లి చేసుకుంది, ఆ వైఫ్ కి 500 crores ఇచ్చారు, నాకు ఇస్తారేమో అన్నట్టు పెళ్లి చేసుకుందేమో, ఇదేదో బాగుందని చెప్పేసి కమిట్ అయినట్టు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మొత్తానికి ఆవిడకి లేదమ్మా అట్లా ఇవ్వడం కుదరదు. ఆవిడ సాక్రిఫైస్ చేశారు ఆవిడ కెరియర్ మొత్తము, ఫ్యామిలీకి పిల్లలు ఉన్నారు. దేవర్ టుగెదర్ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్, 20+ years వరకు. అందుకనే ఆవిడకి 500 కోట్లు ఇచ్చారు. మీకు కూడా ఆవిడకి ఇచ్చినట్టు ఇవ్వడం అంటే కుదరదు. అసలు ఈ యాలిమనీ మెయింటెనెన్స్ అనేది విమెన్ డిగ్నిటీని, వాళ్ళని ఎంపవర్ చేయడానికి, వాళ్ళ డిగ్నిటీని కాపాడడానికి, కానీ మీరు ఇష్టం వచ్చినట్టు ఆలిమనీ అడిగితే కుదరదు. అది 500 crores అనేది మీకు ఇవ్వరు అని ఒక 12 crores ఆలిమనీ అని ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఇట్లా ఆలిమనీ ఇష్టానుసారము అడగడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది మోస్ట్ ఆఫ్ ది టైమ్. ఇష్యూ వచ్చిన తర్వాత మరి ఇంకా ఘోరంగా తయారవుతుంది డెఫినెట్లీ. ఇప్పుడు మీరు అతుల్ సుభాష్ గురించి తీసుకుంటే, అతుల్ సుభాష్ హార్డ్లీ ఆయన ఒక ₹1,00,000 ఆయన సంపాదిస్తాడు అనుకోండి. 1,00,000 నుంచి 2 లక్షల మధ్యలో ఎంతో ఉంది ఆయన జీతం. వైఫ్ 3 కోట్ల ఆలిమనీ అడిగింది. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఆయన? అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ కదా. తనకి సరే ఆస్తులు ఉన్నా కానీ అవి అమ్మి ఇవ్వాలి. ఆవిడ నాకు 3 కోట్లు ఇవ్వు, లేదు అంటే నెలకి ₹1,00,000 మెయింటెనెన్స్ అడుగుతుంది. ఇవన్నీ హ్యూమన్లీ ఇంపాసిబుల్ కాదు. ఇంకా నేను ఈ కోట్ల చుట్టూ తిరగాల్సిందే నా జీవితకాలం మొత్తం, లేదు అంటే మేబీ ఐ మే ఎండ్ అప్ ఇన్ జైల్లో పెడతారేమో నన్ను అనుకొని ఆయన చనిపోవడం జరిగింది. సో ఒక్క నిమిషం మనం ఆగి ఆలోచిస్తే మెయింటెనెన్స్ అనేది, అందుకే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇప్పుడు రీసెంట్గా ఒక జడ్జ్మెంట్లో అతుల్ సుభాష్ చనిపోయిన తర్వాతనే వచ్చింది ఆ జడ్జ్మెంట్. ఈయనను కూడా దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు. ఏంటి అని అంటే, మెయింటెనెన్స్ అవార్డ్ చేసే ముందు క్షుణ్ణంగా వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, అమ్మాయి ఏం చదువుకుంది, ఆవిడ స్థితిగతులు ఏంటి, ఆవిడ మీద ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఆమె ఎంత కెరీర్ లాస్ అయింది, ఆవిడ ఇప్పుడు జాబ్ చేస్తున్నారా ప్రెసెంట్గా, తనని తను మెయింటైన్ చేసుకునే పొజిషన్లో ఉందా, ఇవన్నీ చూసిన తర్వాతనే ఆలిమనీ అడగండి. ఆలిమనీ అయినా మెయింటెనెన్స్ అయినా ఇవ్వండి. అంతేగాని వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళకి తోచింది, మనసుకు తోచింది 500 కోట్లు 1000 కోట్లు, లేకపోతే నాకు 6 లక్షలు ఇవ్వు 5 లక్షలు ఇవ్వు అంటే అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ అండి. ఇవ్వకపోతే ఈ ఫాల్స్ కేసులు పెట్టడము, ఇట్లాంటివన్నీ సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. చాలా మిస్యూజ్ చేసుకుంటున్నారు. మీకోసం మేము మీ మంచి కోసం మంచి లాస్ తీసుకొస్తే విమెన్కి, చాలా మంది లాని మిస్యూజ్ చేసుకుంటున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇట్లాంటివన్నీ ఆపేస్తే మేలు. పూర్తిగా DVC అనేది తీసేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? నిజంగా ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎంత స్ట్రాంగ్ సెక్షన్స్ అవి. నిజంగా అదనపు కట్నం కోసం వేధింపులకు గురయ్యే వాళ్ళు, గృహహింసకు గురయ్యే వాళ్ళు, ఓకే వీళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా వీళ్ళ వల్ల. సో
ఈ ఫాల్స్ కేసెస్ అనేవి క్లెయిమ్ చేయొద్దు. Yeah. ఒకవేళ పెట్టినా కానీ విత్డ్రా చేసుకోండి. ఎందుకనంటే ప్రూవ్ చేయనప్పుడు అవి డిస్మిస్ అవుతాయి డెఫినెట్గా. అవును. సో వీళ్ళు దాన్ని ఒక ఆయుధంగా యూజ్ చేసి భర్తల్ని తలొగ్గేటట్టు చేయడము, డిమాండ్స్ని కాపాడుకునేటట్టు, వాళ్ళవి డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యేటట్టు చేస్తున్నారు అని సుప్రీంకోర్టే చెప్పింది. నేనేం చెప్పనవసరం లేదు స్పెషల్గా. అవును మేడం, ఇది కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఇది మిస్యూజ్ చేస్తున్నారు చాలా వరకు. ఎందుకంటే ఇది అలిమనీ, ఇది 500 కోట్లు చూస్తే కొంతమంది చూసాం మనం కేసెస్ కూడా, మీరు కూడా చేశారు ఈ కేసెస్. అంటే కావాలని ఒక 2-3 చేసుకొని వాళ్ళని ఇలా టార్చర్ చేయడం కూడా జరుగుతుంది. అది ఎలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి చట్టాలని దుర్వినియోగం చేస్తూ అవకాశం తీసుకొని ఇలా చేస్తున్నారు. సో ఎంతైనా దీని మీద సీరియస్గా తీసుకోవాలి మేడం. అంటే హైకోర్టు కావచ్చు, ఈ చట్టాల విషయంలో కానీ అవసరం ఉంది ఇప్పుడు ఎంతైనా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.